అమరావతిలో ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. మంత్రివర్గంలో అదానీ పవర్ పై కీలకంగా చర్చిస్తున్నారు. అదానీ పవర్ పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. కస్టమ్స్ డ్యూటీ జీఎస్టీతో కలిపి ట్రాన్స్మిషన్ ఛార్జీలతో యూనిట్ విద్యుత్ ధర ₹3.87 కానుంది. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ విద్యుత్పై ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందం రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించే అవకాశం ఉంది. ఒప్పందం రద్దు చేసుకుంటే ₹2100 కోట్ల పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుంది. అమరావతిలో ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. మంత్రివర్గంలో అదానీ పవర్ పై కీలకంగా చర్చిస్తున్నారు. అదానీ పవర్ పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. కస్టమ్స్ డ్యూటీ జీఎస్టీతో కలిపి ట్రాన్స్మిషన్ ఛార్జీలతో యూనిట్ విద్యుత్ ధర ₹3.87 కానుంది. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ విద్యుత్పై ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందం రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించే అవకాశం ఉంది. ఒప్పందం రద్దు చేసుకుంటే ₹2100 కోట్ల పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుంది. రైట్, ఇక ఏపీ కేబినెట్ భేటీలో అదానీకి సంబంధించిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు లైవ్ లో. క్రాంతి, ఇంతకు ముందు చెప్పినట్టు ఏపీ కేబినెట్ సమావేశంలో అన్ని విషయాలు పథకాలకు సంబంధించి చర్చకు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి అదానీ అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? యశోమా, ఈరోజు కేబినెట్కి సంబంధించి అనేక అంశాలు చర్చకొచ్చాయి. దానిలో ప్రధానంగా తీసుకుంటే విద్యుత్కు సంబంధించిన ఒప్పందం గత ప్రభుత్వం ఏదైతే చేసుకుందో సెకీతో దాదాపు ₹2.49 దాంతో విద్యుత్ యూనిట్కి సంబంధించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే సెకీతో అటు అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా సెకీ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అత్యధిక రేటు, దేశంలోనే అత్యధిక రేటు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. ఎందుకు అంత రేటుతో చేసుకోవాల్సి వచ్చింది? దానిలో ప్రధానంగా చేతులు ఆ ఒప్పందానికి సంబంధించి 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి చేతుల్లో ముట్టాయి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఒక పక్క ఇప్పటికే అటు అమెరికా లాంటి దేశంలో కేసులు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దానిపైన కసరత్తు అయితే కొనసాగించింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే సెకీతో జరిగిన ఒప్పందం, దానికి సంబంధించి ఆ ఒప్పందానికి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయి, దానిలో ప్రధానంగా తీసుకుంటే ఒప్పందానికి సంబంధించి ₹2.49 ఒప్పందం చేసుకుంది. అయితే వాటికి ఛార్జెస్ యాడ్ చేసుకుంటే జీఎస్టీ కావచ్చు, సర్ఛార్జెస్, అదేవిధంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే ₹3.87 యూనిట్కి పడుతుంది. కాబట్టి ఇంత మొత్తంలో పెద్ద ఎత్తున భారం ప్రజలపైన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంలో కూడా కేబినెట్లో చర్చ అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఒప్పందానికి సంబంధించి ఎలాగ చూడాలి, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఏంటి పరిణామాలు అనే అంశాలన్నిటిపైన కూడా అటు చంద్రబాబు సహచార మంత్రులందరితో కూడా నిర్ణయం తీసుకొని చర్చించడం కూడా జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతానికి పక్కన పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ దిశగా కూడా చర్చలు జరిగింది. ఆ ఒప్పందాన్ని అంటే సెకీతో అదేవిధంగా అదానీ గ్రీన్ ఎనర్జీతో చర్చించి దానికి సంబంధించి ఏమన్నా రేట్లు అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రేట్లు ఒప్పందం చేసుకుందో ఆ రేట్లు కన్నా తగ్గించి కరెంటు కనుక ఇస్తే దానికి ఈ ఒప్పందం ప్రకారం ముందుకెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేదు ఆ రేట్లు కనుక తగ్గించకపోతే ప్రస్తుతానికి పక్కన పెట్టే ఆలోచన చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇదే సెకీతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ₹1.99 ఇతర రాష్ట్రాల్లో ₹2.14 ఒప్పందం చేసుకుంటే కేవలం ఏపీ మట్టికే ₹2.49 ప్లస్ అడిషనల్ ఛార్జెస్ కలుపుకుంటే ₹3.87 పడుతుంది. అంటే ఈ రకంగా పెద్ద ఎత్తున
దీనికి సంబంధించి ప్రజలపైన భారం పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకవేళ పక్కన పెట్టకుండా ఏదైతే సెకీ కనుక రేట్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన విధంగా రేట్లు కనుక తగ్గించకపోతే యూనిట్ ధరకు సంబంధించి దాన్ని రద్దు చేసుకుంటే ఏ రకంగా ఉంటాయి పరిణామాలు, ఒకవేళ ఒప్పందం కనుక రద్దు చేసుకుంటే దాదాపు 2,001 కోట్లు సెకీకి పెనాల్టీ కింద కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి నియమ నిబంధనల ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని ఒప్పందం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కాంట్రాక్ట్ పూర్తి అవ్వకుండా ఒప్పందం కనుక రద్దు చేసుకుంటే ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలపైన పడే భారాన్ని కనుక చూసుకుంటే 1,000 కోట్లు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి దానివల్ల ప్రజలపైన భారం పడకుండా కేవలం పెనాల్టీతో తీసుకునే పెనాల్టీ మట్టికి కట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే బెటర్ అనేది కూడా ప్రస్తుతం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు సహచార మంత్రులు కూడా దానికి సంబంధించి చర్చించి అదే ఒక మంచి నిర్ణయం అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది ఈ అంశానికి సంబంధించి, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే 1,750 కోట్లు ముడుపులు అందాయి ఈ ఒప్పందం విషయంలో అనేది కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ అయితే కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక విచారణ దిశగా వెళ్లేందుకు కూడా మొగ్గు చూపిన నేపథ్యంలో తాజాగా ఏదైతే సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అటు చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలపైన భారం పడకుండా ఈ విద్యుత్కి సంబంధించి ఒకవేళ సెకీ గనక విద్యుత్ రేట్లు తగ్గిస్తే సెకీతో ఒప్పందం ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది. లేదు తగ్గించని పక్షంలో సెకీతో ఒప్పందం రద్దు చేసుకుని ఆ పెనాల్టీ సెకీకి కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గంలో చర్చ జరిగింది. దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కొంతమేర సమాచారం అయితే ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.